నమస్కారం అండి. నా పేరు అశ్విన్ నల్లారి నాయుడు. ఈరోజు మనం ఎలక్ట్రోల్ బాండ్స్ అంటే ఏంటి దాని గురించి కొంచెం తెలుసుకుందాం. నేను ఇక్కడ సేకరించిన ఇన్ఫర్మేషన్ అంతా న్యూస్ పేపర్స్ నుంచి పేపర్ కటింగ్ పెట్టాను. అది మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ ఫ్రమ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ అండి. నేను తెలుగులో నా ప్రయత్నాన్ని నేను చేస్తాను. ఓకేనా? ఈ ఎలక్ట్రోల్ బాండ్స్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క ఇండియన్ ఓటర్ తెలుసుకోవాలి దీని గురించి, ఏమైంది ఎప్పుడైంది అనేసి. సో దాని గురించి నాకు తెలిసినంత మటుకు నేను వివరిస్తాను. దయచేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎలక్ట్రల్ బాండ్ అంటే ఏంటి? అన్ ఎలక్ట్రల్ బాండ్ ఈజ్ ఇష్యూడ్ ఇన్ ద నేచర్ ఆఫ్ అ ప్రామిసరీ నోట్. ఒక ప్రామిసరీ నోట్ షేప్లో అది మనకి ఇవ్వబడుతుంది. ఎవరంటే ఇది ఎవరైతే తీసుకుంటారో, ఎవరైతే ఇస్తారో, ఇది అంతా కూడా డైరెక్ట్గా జరిగేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అండి. ఇదేంటంటే ఒక బేరర్ ఇన్స్ట్రుమెంట్. ఇదేంటంటే ఎవరు ఇస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు, తీసుకునే వాళ్ళకి ఎవరికి వెళ్తుందో వాళ్ళ పేరైతే తెలుస్తుంది, కానీ ఎవరు ఇచ్చారు, ఎంత ఇచ్చారు అనేది ఇన్ఫర్మేషన్ రాదు. దీని గురించి కొంచెం ఆలోచించండి. అసలు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ని కోర్టులో ఎందుకు ఛాలెంజ్ చేశారు? ఛాలెంజ్ చేసిన ఆర్గనైజేషన్ ఎన్జిఓ ఏమో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. దాని చైర్మన్ గారు త్రిలోచన్ శాస్త్రి గారు, గ్రేట్ మ్యాన్, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఇదేంటో నేను ఫస్ట్ ఇంగ్లీష్లో చదువుతాను, దాని తర్వాత నేను మీకు వివరిస్తాను. Why electoral bonds were challenged? Nobody knew who was donating money to a political party other than the donor and the government-owned banker, State Bank of India, which is the only seller of these bonds. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ని అమ్మే వాళ్ళు ఎవరు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఓన్డ్. ఎవరైతే డొనేట్ చేస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ చెప్పకూడదంట, అది రూల్ పెట్టారు. ఇది ఇంట్రడ్యూస్ చేసింది ఎవరండి? 2017లో 2017లో మిస్టర్ అరుణ్ జైట్లీ గారు ఈ పొలిటికల్ ఎలక్ట్రల్ బాండ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏమన్నారంటే, ఎంతగైతే బ్లాక్ మనీ అదంతా ఉందో ఎలక్షన్స్లో అవన్నీ కూడా దీని ద్వారా రిఫార్మ్ వస్తుంది, చేంజెస్ వస్తుంది అనేసి చెప్పారు. ఎవరైతే పొలిటికల్ పార్టీ హూ వాజ్ డొనేటింగ్ మనీ టు ఎ పొలిటికల్ పార్టీ అదర్ దెన్ ద డోనర్ అండ్ ద గవర్నమెంట్ ఓన్డ్ బ్యాంకర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ఓన్లీ సెల్లర్. ఎవ్వరికి తెలియదు, ఇన్ఫర్మేషన్ గుప్తంగా పెట్టారు, సీక్రెట్ పెట్టారు. Through amendments to the Representation of People's Act and the Income Tax Act and the Companies Act in 2017, the central government, that is the Narendra Modi government, allowed the political parties not to keep a record of donations or reveal the money received through electoral bonds. Central government ఏం చేసిందండి, 2017లో మీరు ఏదైతే పొలిటికల్ పార్టీస్కి మీరు డొనేషన్స్ రికార్డ్ పెట్టిన అవసరం లేదు. మీరు ఎంత ఇచ్చారో అన్ని పొలిటికల్ పార్టీస్కి, ఎవరికైనా సరే, ఇది ఒక పొలిటికల్ పార్టీకి వర్తించదు, అందరికీ. దాని రికార్డ్ మీరు పెట్టిన అవసరం లేదు. నెక్స్ట్ ఏంటి, గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇట్ ఆల్సో రిమూవ్ ద క్యాప్ ఆన్ డొనేషన్స్ దట్ కంపెనీస్ కెన్ మేక్ టు పొలిటికల్ పార్టీ. మీరు ఎంతైనా డొనేట్ చేయొచ్చు పొలిటికల్ పార్టీ, ఏ పార్టీ అయినా ఉండని, మీ ఇష్టం. నెక్స్ట్, పెటిషనర్స్ ఎవరైతే చేశారో they oppose this electoral bond scheme as it denies the voter to access the financial information of parties and denies them an opportunity to make an informed decision while casting their votes. ప్రతి ఒక్క ఓటర్కి తెలియాలి ఏ పర్టికులర్ కంపెనీ ఏ పార్టీకి ఎంతో పైసలు డొనేట్ చేసింది, దాంట్లో వాళ్ళ స్వార్థం ఎంత ఉంది. దీన్ని క్విడ్ ప్రోకో అంటారు. ఇదేంటంటే లీగల్ బ్రైబ్. బ్రైబ్ అనేది అప్పుడు ఏసీబీ కింద రాదు, ఇది అఫీషియల్గా మీరు లంచం ఇవ్వడం అనేది లంచావతారం డెసిషన్. ఇది సుప్రీం కోర్ట్ ఏమన్నది? సుప్రీం కోర్ట్ టోటలీ కొట్టిపడేసింది ఎలక్ట్రల్ బాండ్స్ని, మొట్టికాయ మొట్టింది యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని. Anonymizing contributions are violative of Article 19(1)(a), freedom of speech and expression of the Constitution, Supreme Court has said. ఎందుకంటే సీక్రెట్ కాంట్రిబ్యూషన్స్ ఏంటి, మీరు పబ్లిక్లో ఉన్నారు కదా, పబ్లిక్ సర్వీస్ కదా, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పొలిటికల్ పార్టీస్ అని మేము సేవ చేయడానికి వస్తున్నాము, రాజకీయ సేవ చేయడానికి వస్తున్నాము అంటారు కదా. మరి సేవ చేయడానికి వచ్చినప్పుడు దాపరికాలు ఎందుకు? ఇవన్నీ వైలేషన్ ఆఫ్ ద ఆర్టికల్ 19(1)(a), ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సుప్రీం కోర్ట్ చెప్పారు ఇది. ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫండింగ్
టు ఎ పొలిటికల్ పార్టీ వాస్ ఎసెన్షియల్ ఫర్ ఎ ఓటర్ టు ఎక్సర్సైజ్ దేర్ ఫ్రీడమ్ టు ఓట్. ప్రతి ఒక్క ఓటర్ తెలుసుకోవాలి, ఎస్పెషల్లీ ఇప్పుడు వచ్చేది లోక్సభ ఎలక్షన్స్, తర్వాత ఫ్యూచర్లో కూడా ఎలక్షన్స్ వస్తుండొచ్చు. ప్రతి ఒక్క స్కీమ్ గురించి మీరు అవేర్నెస్ తెచ్చుకోండి, అవగాహన పెంచుకోండి. ఇది చాలా డేంజరస్ స్కీమ్. ఇది సుప్రీంకోర్టుకి మనం పాదాభివందనాలు. అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్కి ధన్యవాదాలు చెప్పాలి మనం. ఒక విధంగా ఏంటంటే డెమోక్రసీని కాపాడింది సుప్రీంకోర్టు ఈ దేశంలో. ఎందుకంటే ప్రతి ఒక్క ఓటర్కి తెలియాలి ఎవరు ఎంత ఇస్తున్నారో, ఏ పొలిటికల్ పార్టీ, ఏ పర్టికులర్ కార్పొరేట్ కంపెనీ ఏ పార్టీకి ఎంత ఇస్తుందో ఏం చెప్పకూడదంట. కానీ మీరు నేను ట్యాక్స్ కట్టేటప్పుడు అన్నీ చెప్పాలి కదా. వాళ్ళు మాత్రం పొలిటికల్ పార్టీస్ ఎవరైతే ఫండ్స్ తీసుకుంటున్నారో వాళ్ళు మాత్రం చెప్పకూడదంట. వాళ్ళకని సీక్రెట్గా పెట్టుకోవచ్చు. ఆల్ ఎలక్ట్రల్ బాండ్స్ టు బి నాట్ విత్డ్రాన్ విత్ ఇన్ 15 days వ్యాలిడిటీ పీరియడ్ టు బి రిటర్న్. ఏ ఎలక్ట్రికల్ బాండ్స్ ఏదైతే నాట్ విత్డ్రాన్ చేశారో, ఇట్ హాస్ నాట్ బీన్ విత్డ్రాన్, ఇమీడియట్గా విత్ ఇన్ 15 days రిటర్న్ చేయాలి ఎవరైతే డోనర్స్ ఇచ్చారో. ఈ సింపుల్గా చెప్పాలంటే ఒక XYZ కంపెనీ ఉందండి, ఆ కంపెనీకి ఈ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ తోటి పని ఉంటుంది. ఇది దేశంలో ఎక్కడైనా ఉండొచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా పైసలు ఇచ్చే బదులు వాడు కాంట్రాక్టర్ ఉండొచ్చు, ఏమో ఉండొచ్చు, ఏ ఇంజనీరింగ్ కంపెనీ ఉండొచ్చు, ఏం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కట్టేయచ్చు. సో వాళ్ళు ఏంటంటే చెప్పేది, నువ్వు డైరెక్ట్గా చెప్పండి మా పార్టీకి డొనేషన్ లాగి ఫండింగ్. మళ్ళీ వాళ్ళ పార్టీలో ఆడిటింగ్ జరుగుతుందా, వాళ్ళ పార్టీలో ఉన్న పైసలు ఎవరు ఖర్చు పెడుతున్నారు, ఎవరు ఎంత తీసుకుంటున్నారు, అది ఉందా? అందుకే ఇదేంటంటే ఒక ఓటర్కి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ రావట్లేదు. మనం వీఆర్ ఆల్ ఓటర్స్, వీఆర్ ఆల్ ట్యాక్స్ పేయర్స్. మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి ఎవరైతే పబ్లిక్ లైఫ్లో ఉన్నారో, ఎవరైతే గవర్నమెంట్ పొజిషన్స్లో ఉన్నారో, సెంట్రల్ ఆర్ స్టేట్. ఇమీడియట్గా ఏమన్నది సుప్రీంకోర్టు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు స్టాప్ ఇష్యూయింగ్ ఎలక్ట్రల్ బాండ్స్. ఇమీడియట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిని స్టాప్ ఇష్యూయింగ్ ఎలక్ట్రల్ బాండ్స్, ప్రొవైడ్ ఆల్ ట్రాన్సాక్షన్స్, ఏమేమి ట్రాన్సాక్షన్స్ జరిగినాయో ఎప్పటి నుంచి 2019 నుంచి ఇప్పుడు వరకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎవరెవరు డోనర్స్ ఎంతెంత ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకున్నారు, ఏ పార్టీస్కి ఇచ్చారు, ఎంత అమౌంట్స్ ఇచ్చారు, మొత్తం ఇన్ఫర్మేషన్ పెట్టండి బై March 6th. చూద్దాం ఇది బయటకు వస్తుందో రాదో. ఎలక్షన్ కమిషన్ టు పబ్లిష్ ద లిస్ట్ ఆఫ్ డోనర్స్. ఎలక్షన్ కమిషన్ వారు మొత్తం డోనర్స్ లిస్ట్ పబ్లిష్ చేయాలి. April 12th, 2019, Supreme Court had issued interim order that information about donations must be submitted by political parties to Election Commission in a sealed cover. April 11న 2019లో సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఎలక్షన్ కమిషన్కి ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మాకు ఎంతెంత డొనేషన్స్ వచ్చినాయి మొత్తం వాళ్ళకి సీల్డ్ కవర్లు ఇవ్వాలి. సీల్డ్ కవర్ ఎందుకండి, అవసరమా? మనదేమో అన్ని బట్టలిపి బయట పెడతారు, ఆ పొలిటికల్ పార్టీస్ని మాత్రం ముట్టుకోకూడదు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ చెప్పకూడదు, సీల్డ్ కవర్లో పెట్టాలి. నీరా రాడియా రిపోర్ట్ అని ఉంది, ఇప్పటివరకు పబ్లిష్ చేయలేదు. అది గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు, కాలాదన్ నానా చాయే కి నై వచ్చిందా? చెప్పేది ఒకటి చేసేది ఒకటి, మబ్బ పెడుతున్నారు ఓటర్స్ అందరు. దయచేసి మీరు ఆలోచించండి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో పోయిన 7-8 ఏళ్ల నుంచి బయట బ్లాక్ మనీ ఎక్కడెక్కడ ఉందో వేరే విదేశాల్లోనేమో ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్లో ప్రతి ఒక్క కంట్రీ తెచ్చి మన ఫైనాన్స్ మినిస్టర్కి, హోమ్ మినిస్టర్కి, ప్రైమ్ మినిస్టర్కి ఇస్తారు. మన నల్లధనం బయట ఎంత ఉందో అది మనకు తెలిసిందా? పేపర్స్లో పబ్లిష్ చేశారా? మీరు ఆలోచించండి, వచ్చిందా బ్లాక్ మనీ? ఇవన్నీ కాకుండా ఏ పార్టీస్కి ఎంత వచ్చింది, టోటల్ అన్ని పార్టీస్ని కలుపుతూ రిసీవింగ్ ఎంత అయింది? 12,000 crores till last financial years according to Election Commission and ADR, Association for Democratic Reforms. ఇది NGO which has fought. Congratulations, hats off to ADR. ఒక్కొక్క పార్టీకి ఎంత వచ్చింది అప్రాక్సిమేట్లీ? బీజేపీకి 6,566 crores, కాంగ్రెస్ 1,123.31 crores, Trinamool 1,092.98 crores, Biju Janata Dal 774 crores, DMK 616 crores, BRS 383.65 crores, YSRCP
382.65 crores. తెలుగుదేశం 146.6 crores. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఏ పార్టీ పవర్లు ఉందో వాళ్ళకే ఎక్కువ ఫండ్స్ వెళ్తుంది. Electoral bonds scheme is not only means for curbing black money, there are other alternatives which can substantially fulfill the purpose and impact the right to information minimally. That is what Justice D.Y. Chandrachud, Chief Justice of India, has said. The center advised, ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే జడ్జ్మెంట్ ఇవ్వాలనుకున్నారో, హియరింగ్ అంతా విన్నారో, దాని తర్వాత సెంటర్ యూనియన్ మినిస్టర్, యూనియన్ క్యాబినెట్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ టీమ్ వాళ్ళు ఏమన్నారు సుప్రీంకోర్టుకి, మీరు ఆచితూచి ఆలోచించి మీ జడ్జ్మెంట్ ఏదైతే ఉంటుందో ఎలక్ట్రల్ బాండ్స్ గురించి ఆలోచించి ఇవ్వండి. అంటే ఏంటో మీరు అర్థం చేసుకోండి, నేను చెప్పని అవసరం లే. మీరు ఏమన్నా జడ్జ్మెంట్ ఇస్తే అది ఎకానమీ మీద దెబ్బ పడినట్టే. అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరైతే పవర్లో ఉంటారో వాళ్ళు సుప్రీంకోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇన్ఫ్లుయెన్స్ చేయకపోయినా సైలెంట్ థ్రెట్ ఇస్తున్నారు. అది కరెక్టా? అది ఏ పార్టీ అయినా ఉండని. ఎప్పుడైతే సుప్రీంకోర్టుకి కేసు వెళ్ళిందో అది ఆ జడ్జెస్, ఆ చీఫ్ జస్టిస్ వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి, వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఈ 5 జడ్జ్ బెంచ్ ఎవరంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ జీ, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ జేబీ పట్వాలా అండ్ మనోజ్ మిశ్రా. దే హ్యావ్ గివెన్ దిస్ వర్డిక్ట్. ఈ వర్డిక్ట్ ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్లో మేలో 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి. 232 పేజెస్ ఉంది. ఇది అంతా చెప్పలేం కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను, అది కూడా తెలుగులో, అందరికి అర్థం కావాలి. డబ్బులు రాజకీయం ముడిపడి ఉంది, కంజాయింట్ ట్విన్స్, దట్ ఈస్ వాట్ సుప్రీం కోర్ట్ హస్ సెడ్. ఎప్పుడైతే మనందరికి తెలిసింది కదా, మనము నాకు డబ్బులు ఇస్తే నేను ఓట్లు వేస్తా అని అంత గొప్ప గొప్పగా చేశారు మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో. ఓటుకి ఇంత డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తున్నారు. అవునా? సిగ్గుండాల డబ్బులు తీసుకొని ఓట్లు వేసే ముందు. ఓట్ ఎంత పవిత్రమైందో మన రాజ్యాంగం చెప్తుంది, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తున్నారు. కానీ వింటున్నామా మనం? లేదు. నాకు డబ్బులు ఎంత ఇస్తావు? మా ఇంట్లో 4 ఉన్నారు, ఇంటికి 5,000 చొప్పున 20,000 ఇవ్వండి. విస్కీ బాటిల్ కావాలా, బియర్ బాటిల్ కావాలా, బిర్యానీ బాటిల్ కావాలా, ఇవన్నీ కావాలా? అన్ని ఫ్రీగా కావాలా? ఫ్రీ ఫ్రీ ఫ్రీ. మరి ట్యాక్సీలో కూడా కడుతున్నాడు, ఎక్కడి నుంచి వస్తుంది ఏదైనా ఫ్రీగా? ఒక వస్తువు తయారు చేయాలంటే ఫ్రీగా వస్తుందా? మీ ఇంట్లో వచ్చి నేను ఉంటాను ఫ్రీగా, ఒప్పుకుంటారా? కిరాయి అడగరా మీరు? దయచేసి మిమ్మల్ని అందరినీ, ఓటర్ మహాశైలయ అందరు మీకు శిరస్సు వంచి వందనం చేస్తున్నారు. ఈ ఫ్రీ బిజినెస్ మానండి, పైసలు తీసుకొని ఓట్లు వేయకండి. మీ ఇష్టం వచ్చిన పార్టీకి వేయండి, కానీ పైసలు తీసుకోకండి. బిర్యానీ ప్యాకెట్లు, లిక్కర్ బాటిల్స్. ఇక్కడ ఏమంటున్నారంటే సుప్రీంకోర్టు, వినండి జాగ్రత్తగా. Anonymity of donors violates the fundamental right. A company which has made financial contributions is required to discuss the total amount contributed to political parties without disclosing the specific particulars. Article 19(1)(a) has been held to guarantee the right to information to citizens. Anonymity of the donor infringes on this fundamental right. ఎప్పుడైతే ఒక కంపెనీ ఒక పొలిటికల్ పార్టీకి పైసలు ఇస్తుందో, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, వాళ్ళు డొనేషన్ ఎవరికి ఇచ్చారు అన్నప్పుడు ఓటర్కి ఎలా తెలుస్తుంది? అది ఏ కార్పొరేట్ కంపెనీ ఏ దేశకి నేతకి పైసలు ఇచ్చిందో. అందుకే ఇవన్నీ దేనికి దారితీస్తుంది? ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ. ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ అన్నప్పుడు డబ్బులు ఉండేటాడు ఇంకా డబ్బులు ఎక్కువ సంపాదిస్తాడు, వాడు ఇంకా గొప్పోడు అవుతాడు, బీదవాడు ఇంకా బీదోడు అయిపోతాడు. మధ్యతరగతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అల్లాకే నాంపే దేదే బాబా, ట్యాక్స్ వీలే కట్టాలా, ఫ్రీస్. పైన ఉండేటోడికి ఏమో, గొప్ప ఉండేటోడికి వాడికి అన్ని ఫ్రీ, కింద ఉండేటోడికి అన్ని ఫ్రీ. మధ్యలో ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలా, కరెంట్ బిల్ కట్టాలా, వాటర్ బిల్ కట్టాలా, ఒక బండి ఉంటే దానికి ట్యాక్స్, డబుల్ ట్యాక్సెస్ కట్టాలా. ఎక్కడ పోతున్నాయి? అడుగుతున్నామా? ఆలోచిస్తున్నామా మనం? ఫ్రీ ఫ్రీ ఫ్రీ. అందుకే ఇవన్నీ ఆలోచించండి మీరు.
ఏది ఫ్రీగా రాదు. ఫ్రీగా వచ్చేది ఈ వీడియో ఒకటి, అడ్వైజ్ ఒకటి, దాని తప్ప ఏది ఫ్రీగా రాదు. ఇవన్నీ కూడా పొలిటికల్ కాంట్రిబ్యూషన్స్ ఆర్ ద డిస్ట్రక్షన్. ఒక కంపెనీ ఒకటి ఇస్తుందంటే ఏదో ఊరికే ఇవ్వడు కదా, ఎవడు చారిటీ ఏదో ఆశించి ఇస్తాడు కదా, అది కదా క్విట్ ప్రోకో. టీడీపీ గవర్నమెంట్లో ఏమైంది, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఏమైంది, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏమైంది, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏమైంది. నేను ఒక పొలిటికల్ పార్టీని అంటలేదు, అన్ని పొలిటికల్ పార్టీస్ని అంటున్నాను. వాళ్ళని అనడం ఏంటి? మనం ఆలోచించాలా ఒక ఓటర్గా. సిగ్గు శరం ఉండాలా డబ్బులు తీసుకొని ఓట్లు వేసేటోళ్ళకి. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎట్లయింది వినండి. 2017లో ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఫైనాన్స్ బిల్. September 14th, 2017 అప్పుడు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, ఈ ఎన్జిఓ అనేవాళ్ళు, గ్రేట్ పీపుల్, దే ఫార్మ్డ్ అన్ అసోసియేషన్ అండ్ దే ఛాలెంజ్డ్ ఇట్ ఇన్ ద కోర్ట్. October 3, 2017 సుప్రీం కోర్ట్ ఏం చేసింది, ఒక నోటీస్ ఇష్యూ చేసింది. ఎవరికి? యూనియన్ గవర్నమెంట్. ఎవరంటే బీజేపీ గవర్నమెంట్, నరేంద్ర మోడీ గవర్నమెంట్. అండ్ ఎలక్షన్ కమిషన్ అనే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ అంటాము దాన్ని. ఇట్ ఇస్ ఫైల్డ్ బై ద ఎన్జిఓ. January 2nd, 2018 ద సెంటర్ నోటిఫైస్ ద ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్. సెంటర్ ఏం చేసింది, సుప్రీంకోర్టులో ఫైల్ అయినా కానీ దే ఇష్యూడ్ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్. అప్పుడు October 16, 2023 సుప్రీంకోర్టు బెంచ్ ఏం చేసింది, హెడెడ్ బై సిజేఐ డివై చంద్రచూడ్, రిఫర్స్ ప్లీజ్ అగైన్స్ ద స్కీమ్ టు 5 జడ్జ్ కాన్స్టిట్యూషన్. 5 జడ్జెస్ ఉన్న కాన్స్టిట్యూషన్ కి రిఫర్ చేశారు. October 31st, 2023 5 జడ్జ్ బెంచ్ వినడం స్టార్ట్ చేసి హియరింగ్. ఎవరైతే ప్రో అండ్ యాంటీ ఉంటారో అందరు తిన్నారు. దాని తర్వాత November 2nd వాళ్ళు వర్డిక్ట్ ఇస్తామని చెప్పారు, రిజర్వ్స్ ద వర్డిక్ట్. February 15th రీసెంట్లీ డెలివర్ చేశారు. జడ్జ్మెంట్ ఏంటి, క్యాన్సలింగ్ ద ఎంటైర్ ఎలక్ట్రల్ బాండ్స్. యూనియన్ గవర్నమెంట్కి ఎవరైతే గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేశారో ఈ లీగలైజ్డ్ కరప్షన్ని మొట్టికాయలు మొట్టింది. అర్థం చేసుకోండి. ఈ పార్టీస్ ఎవరెవరు ఉన్నారు ఇక్కడ, అన్ని పార్టీస్ ఉన్నాయి, బీజేపీ, కాంగ్రెస్, ఎవ్రీబడి, శివసేన, ఆప్, సమాజ్వాదీ పార్టీ, జనతాదళ్, జేడీఎస్, సాడ్, శిరోమణి అకాలీదళ్, ఏఐడిఎంకే, ఎవ్రీబడి ఈజ్ ఇన్వాల్వ్డ్. వాళ్ళ పొలిటికల్ పార్టీస్కి అన్ని కమిషన్స్, డొనేషన్స్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఫ్రీ వాటర్, ఫ్రీ ఎయిర్ ట్రావెల్, ఫ్రీ రైల్వే ట్రావెల్, ప్లస్ వాళ్ళకి పెన్షన్స్. ఎవరిది ఏం చేస్తుంది, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఏ పార్టీస్కి ఎంత వచ్చింది ఇక్కడ చూడండి. బీజేపీకి 6,566 crores, నేను చెప్పడం కాదు, పేపర్లో పబ్లిష్ అయింది. కాంగ్రెస్కి 1000 కోట్లు కంటే ఎక్కువ, తృణమూల్కి 1000 కోట్లు, బీఆర్ఎస్ 913 crores, దేశ్ కి నేత కేసీఆర్ 913 crores, బీజేడీ, డిఎంకే, వైఎస్ఆర్సిపి 382 crores, టీడీపీ 147 crores. ఎందుకు? పవర్లో లేదు, అందుకే తక్కువలో వచ్చింది. అదే పవర్లో ఉంటే వేరేగా ఉంటుంది ఎలక్ట్రల్ బాండ్స్. ఆ విధంగా అంతా ఈ కరప్షన్ ఇన్ పాలిటిక్స్, నాట్ టువర్డ్స్ వన్ పర్టికులర్ పొలిటికల్ పార్టీ. అందరు దొంగలే. మరి బయట పంటేమనండి, ఓటర్ ఐడి కార్డ్ని లింక్ చేయమనండి ఆధార్ ఐడి కార్డ్కి. ఎందుకు చేయట్లేదు? లోక్పాల్ ఎందుకు ఇంట్రొడ్యూస్ చేయట్లేదు? అన్ని ఫేక్ నోట్స్, అన్ని ఫేక్ ఐడీస్ బయటకు వస్తాయి కదా. ఓటర్ ఐడి షుడ్ బి లింక్డ్ టు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ యువర్ ఐటీ రిటర్న్స్. దట్ ఈస్ ద రియల్ ఛాలెంజ్. హైదరాబాద్ మన ఏరియాకి రాగానే ఏమైంది, 300 crores ఎలక్ట్రల్ బాండ్స్ సోల్డ్. ఎక్కడ? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోటి బ్రాంచ్. ఎవరెవరు కొన్నారు? బీఆర్ఎస్ కొన్నది, టీడీపీ కొన్నది, వైఎస్ఆర్సీపీ కొన్నది. మొత్తం అమౌంట్స్ ఫిగర్స్ ఇక్కడ ఉంది. వీళ్ళు పొద్దున్న లేగానే టీవీ ఛానల్స్ మీద వచ్చి గొడవలు చేస్తారు, పెద్ద సత్యహరిశ్చంద్ర కొడుకుల్లాగా. మనల్ని చెట్లు పెట్టడం పూలు కాదు, చెట్లు పెడుతున్నారు మనకి. లింక్ చేయమనండి వాళ్ళని, ప్రతి ఒక్కరిని చేయమనండి. అందరు పొలిటికల్ పార్టీస్ ముందుకు వచ్చి చేయమనండి. ఓటర్ ఐడి కార్డ్ని, ఆధార్ కార్డ్ని లింక్ చేయమనండి. వాళ్ళకు వచ్చే డొనేషన్స్ అని బయట పెట్టమని చెప్పండి. పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ చేయమనండి, పబ్లిష్ చేయమని చెప్పండి. మాటలు మాట్లాడతారు,
అన్ని పార్టీస్ అంతే. ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ వస్తాడు, హోమ్ మినిస్టర్ తెలంగాణకు వస్తారు, కాళేశ్వరం ఏటీఎం బంద్ గా అన్నారు. ఇప్పుడు పవర్ లో ఉన్నది ఎవరు? మీరు కాదా? తెలంగాణ పైసలన్నీ తీసుకుపోతున్నారు మొత్తం. నేను తీసుకుపోతున్నారు అంటున్నా, తీసుకుపోయినరు. బీఆర్ఎస్ పార్టీ ఏమైనా చేసిందా? లిక్కర్ స్కామ్ ఎవరు ఎక్స్పోజ్ చేశారు? బీజేపీ ఎంపీస్ కదా ఢిల్లీలో. మరి లిక్కర్ స్కామ్ క్వీన్ బయటనే తిరుగుతుంది కదా, ఎందుకు ఇట్లా అరెస్ట్ అయిందా? దయచేసి ఆలోచించండి ప్రజలారా, మీరు ఆలోచించాలా. అందరూ పొలిటికల్ పార్టీస్ దొందే, ఎవడు నీతిమంతుడు కాదు ఇక్కడ. ఇక్కడ చూడండి 300 కోట్లు, అది ఉట్టి అఫీషియల్లీ డిక్లేర్డ్. మీ అందరికీ తెలిసి ఎంత అయిందో. ఇవన్నిటిని చేసింది ఈ మహానుభావుడు, ద గ్రేట్ మ్యాన్ త్రిలోచన్ శాస్త్రి గారు. ఈజ్ అ ఫౌండర్ అండ్ ఫర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. ఈజ్ అ ప్రొఫెసర్ ఇన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇండియన్ డెమోక్రసీని కాపాడినందుకు. లేకపోతే అయింది కదా, ఇవాళ పేపర్లో చూశారు కదా చండీగఢ్లో ఏమైందో. మేయర్ని వాడు కొట్టేసిండు బోట్లు, రూలింగ్ పార్టీని హెల్ప్ చేయడానికి. సుప్రీంకోర్టు కేసుకి వెళ్తే మోటికాయలు మోట్టింది. థ్యాంక్ యూ శాస్త్రి గారు ఫర్ డూయింగ్ దిస్ ఫ్యాంటాస్టిక్ జాబ్. ఇఫ్ యు ఆర్ సీయింగ్ దిస్ వీడియో. ఇక్కడ సార్ కూడా ఏమన్నారు? కంప్లీట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ హాస్ బిన్ ప్రింటెడ్ ఇన్ ద హిందూ. ద క్లియర్ మెసేజ్ ఇస్ కోర్ట్ హస్ సెడ్ నో టు ఎలక్టరల్ బాండ్స్. మొత్తం ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేయండి. ఇది కూడా చూడండి, బాండ్ ఎవరెవరికి ఎంతెంత పైసలు అందినాయో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ. ఈ పేపర్లో కూడా వచ్చినాయి. ఇక్కడ ఎవరికి వచ్చిందండి పెద్దది? మాక్సిమం బీజేపీ 3299 crores, బీజేపీ అగైన్ 5272 crores. చూస్తున్నారు కదా, చార్ట్ 2, చార్ట్ 3, చార్ట్ 4 ఇవన్నీ పేపర్లో పబ్లిష్ చేశారండి. తెలుగు పేపర్స్ చేశారో లేదో నాకు తెలియదు, ఇంగ్లీష్ పేపర్లో ఉంది, తీసి మీకు పెడుతున్నాను, అందుకే తెలుగులో వీడియో చేస్తున్నాను. సుప్రీం కోర్ట్ జంక్స్ ఎలక్ట్రల్ బాండ్స్ ఓవర్ సీక్రసీ. సీక్రెసీ ఎందుకు అవసరం ఉందా? 16,000 కోట్లు ఇప్పటివరకు ఎలక్ట్రల్ బాండ్స్ ఇష్యూ చేసింది. సుప్రీంకోర్టు మొటికాయలు మోటింది. కాలాధన్ ఆనా చాహియే వచ్చిందా? ఇక్కడ చూడండి, నోన్ ఇన్కమ్ ఫ్రమ్ డొనేషన్స్ ఏ, టోటల్ అన్నోన్ ఇన్కమ్ బి, టోటల్ ఇన్కమ్ వితౌట్ అదర్ నోన్ సోర్సెస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఒక్కొక్కళ్ళకి ఎంత వచ్చిందో చూడండి. మొత్తం బీజేపీ అండ్ కాంగ్రెస్ నేషనలిస్ట్ పార్టీస్, నేషనల్ పార్టీస్ వేరే, బీజేపీకి వేరే, కాంగ్రెస్ వేరే. ఒక్కొక్కరికి చూడండి ఎంత వచ్చిందో ఫైనాన్షియల్ ఇయర్ 1527 to 1922. టోటల్ ఈ ఫిగర్స్ చూడండి, 11,829. ఇక్కడ బీజేపీ టోటల్ 2477, 8,136. మళ్ళీ కాంగ్రెస్ 961, 2,280. టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ ఎలక్ట్రల్ బాండ్స్ డి ఇక్కడ చూడండి, బీజేపీ 5,062 crores, కాంగ్రెస్ 947. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారని, ఇది మాకు రాలే, మేము పార్టీలో లేమని. వీళ్ళేం పెద్ద నీతిమంతులని కాదు. నీతిమంతులని చెప్పుకొని బీజేపీకి వేస్తే ఏమైంది చూస్తున్నారు కదా, మీరు ఆలోచించండి. ఇది ప్రజలారా, తెలంగాణ ఆంధ్ర తెలుగు ఓటర్లారా, దయచేసి ఈ వీడియోని మీకు నచ్చితేనే, మీకు నచ్చకపోతే నేనేం చేయలేను. మీకు నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఏంటో ఎవరికి తెలియనప్పుడు ప్రతి ఒక్కరికి తెలియాలి. అందుకే నాకు తెలిసిన సింపుల్ తెలుగులో నేను చెప్పాను మీకు. దయచేసి మన దేశాన్ని కాపాడుకుందాం. ఈ ఫ్రీ మానేద్దాం. డబ్బులు తీసుకొని ఓట్లు వేయడం మానేద్దాం. లిక్కర్ బాటిల్, బిర్యానీ బాటిల్ తీసుకొని ఓట్లు వేయడం మానేద్దాం. ఇవన్నీ చేయడం వల్ల మన భవిష్యత్తు తరాలకి నష్టం చాలా జరుగుతుంది. దయచేసి మీరు ఆలోచించండి. మనమందరం ట్యాక్సులు కట్టేటోళ్ళం. మొత్తం దేశంలో ట్యాక్సులు కట్టేది ఎంత? 2%. బకరాగాళ్ళు, బకరా బలీస్. దయచేసి నా హృదయపూర్వకమైన వీడియో ఇది చూసినందుకు ధన్యవాదాలండి. భారత్ మాతాకి జై హో, జై హింద్.